ఏంటి అంటే ఒక రూప భావనగా ఉండదు. ఈ పని, ఈ పనే చెయ్యాలి అన్న విధి విధానం గూడా దానికుండదు. ఎక్కడ తనదైన దానిలో తనకి తెలిసిన ప్రతి ఒక్కదానికి ఎక్కడ సమస్తము నుంచి ఏ స్పందన వచ్చినా దానికి అనుగుణంగా ప్రతిస్పందనాత్మకంగా అది అపరోక్షంగా వాళ్ళకెవరికీ తెలియకపోవచ్చు ఇది. హ్మ్. యెస్ మ్యామ్. వాళ్ళకి తెలీదు. హ్మ్. కానీ వాళ్ళ స్పందన ఉంటది. నాకిది జరిగితే బాగుండు అని. హ్మ్. అది చేయగలిగిన సమర్థత దీనికుందనుకో, ఇది వెంటనే యాక్టివ్ అవుతది. వాళ్ళకి ప్రత్యక్షము గాదు, పరోక్షము గాదు. కరెక్ట్. అపరోక్షం ఇది. హ్మ్. అంటే వాళ్ళకి స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా అది పని చేయగలుగుతుంది. యెస్. 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 అపరోక్షంగా అంటే సర్వవ్యాపకంలో ఉన్న ఆత్మస్వరూపము అపరోక్షంగానే పనిచేస్తుంది. ఓకే. అర్థమైంది. ఇప్పుడు ప్రత్యక్షము అంటే కంటికి కనిపించేది. హ్మ్. హ్మ్. పరోక్షము అంటే ఏదైతే మనం భావన చేశామో, ఏదైతే ఇప్పుడు నేను కంటికి కనిపించినప్పుడు ప్రత్యక్షం. హ్మ్. హ్మ్. నన్ను నా మీద దృష్టి పెట్టి మీరు చేసేది పరోక్షం. హ్మ్. హ్మ్. ఇయన్నీ ఏమీ గాదు. గురు పరంపర వాళ్ళెవరు మీకు తెలియదు. అందులో సమస్తము ఆత్మస్వరూపంగా ఉంది. అది ఈ ప్రత్యక్షము, పరోక్షము కొన్నాళ్ళకెళ్ళిపోతుంది. హ్మ్. ఈ రూపమే, ఇందులోనే, ఇది భావనే అనేది గాదు. అప్పుడప్పుడు ఉంటుంది. అప్పుడప్పుడు ఉన్నా గాని, అది మామూలుగా నిరంతరము అపరోక్షంగానే మన్ని ఎనలైట్ చేస్తుంది. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందండి. ఇప్పుడు నీ ఆత్మస్వరూపము నీకు ప్రత్యక్షము, పరోక్షము గాదు గదా! హ్మ్. అపరోక్షమే గదా! హ్మ్. ఆ అపరోక్షంలో నుంచి మరి అపరోక్షంగా ఉన్నదే గదా! దాన్ని పని చేయించగలిగేది. యెస్ మ్యామ్. దానితో లయమయ్యి పని జేయించాలి అంటే అపరోక్షంగానే ఉంటుంది గదా! ఉన్నప్పుడే. అవును. అవును. దాన్ని స్పందింపజేయగలదు, ప్రతిస్పందింపజేయగలదు. ఇప్పుడు ప్రత్యక్ష, పరోక్షంగా ఉంటే తెలిసిన వాళ్ళలోనే అది యాక్టివ్ అవ్వాలి. మరి తెలిసిందెంతుంటది? చాలా తక్కువుంటది. తక్కువగా. తెలియంది అనంతం. అనంతం. యెస్ మ్యామ్. ఇప్పుడు ఎంత తెలిసినా మనకి 1000 మందో, 2000 మందో, 3000 మందో, ఒక 5000 హ్మ్. మంది తెలిస్తే చాలా ఎక్కువ కదా! యెస్ మ్యామ్. ఇప్పుడు వాళ్ళందరికీ మనం గూడా తెలియాలి గదా! ప్రత్యక్షము, పరోక్షము అంటే. హ్మ్. మరి ఇంతమందికే పని చేయగలుగుతామా అంటే సమస్తములో పని చేయగలుగుతున్నాము. సమస్తములో ఉన్న ప్రతి హృదయానికి ప్రతిస్పందనాత్మకంగా పని చేయగలుగుతున్నాము అంటే అపరోక్షంగానే ఉంటుంది. దానికి రూపభావనలతోటి వీటితోటి ఎలాంటి పని. సంబంధము ఉండదు. నేను గురువు మీద దృష్టి పెట్టున్నాను సార్. నాకొక జ్ఞానము కావాలి. ఈ తపనకి నాకు ఏ జ్ఞానము కావాలి అంటే, ఆ జ్ఞానాన్ని నాకు గురువు అందిస్తూ ఉన్నారు. అది అపరోక్షంగానే. కానీ నేనేమనుకుంటున్నాను, గురువు నా దగ్గర ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా నాకనిపించింది ఫస్ట్‌లో. గురువు నా దగ్గర ఉంటేనే ఆ జ్ఞానం ఆ దేహంతో లయత్వమవుతూ నేను తీసుకుంటున్నాను అని ముందు నా ఫస్ట్ స్టెప్పు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అది అపరోక్షంగానే వస్తుంది ఆ గురువుతో లయమైతున్నప్పుడు. కానీ నా భావన ఏంది? నా మనోబుద్ధి స్థితులు ఎలాగుండేయి? తా తను దగ్గర ఉంటేనే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని డైలమాలో పడిపోయేదాన్ని నేను. తర్వాత స్టేజి ఎట్లా ఉంది? పరోక్షంగా. అంటే నా గురువు ఎక్కడ ఉన్నా సరే, నా యందే ఉండి నడిపిస్తున్నాడు. నాకు జ్ఞాన అవగాహాన్ని అందిస్తున్నారు అనేది ఒక స్టెప్‌లో అర్థమైంది. తర్వాత స్టెప్ ఏమైంది? అపరోక్షంగా అంటే తను ఎక్కడ ఉన్నా సరే, నేను దేనికోసమైతే స్పందిస్తున్నానో, ఆ స్పందనకు ప్రతిస్పందనాత్మకంగా ఆ గురుతత్వం అనేది నా అవగాహనకు కనెక్టివిటీగా
నా స్పందనకు ప్రతిస్పందనాత్మకంగా ఆ జ్ఞానాన్ని నాకు అందిస్తున్నారు. అమ్మా నమస్కారం అమ్మా. ఉమ్, ఇప్పుడు మనం కర్మ కానీ భక్తి మార్గంలో కూడా ఈ వాసనలు అనేవి అనేక జన్మల కర్మలని తర్వాత చిత్తములో నిక్షిప్తమని రకరకాల పదాలు వాడుకుంటున్నామమ్మా. అవును. అవి కాకుండా మనకి ఇవన్నీ కూడా నాటకంలో ఒక పాత్రలే, ఒక అనుభవ జ్ఞానం కోసమే మన ఆత్మ వచ్చిందే గాని ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది అనేది లేదనేది ఒక సిద్ధాంతం చెప్తున్నారమ్మా. ఆ, ఈ రెండింటి యొక్క బేరీజు వేసుకుంటే ఏది వాస్తవం? ఇప్పుడు మనం నాటకంలో భాగము అని అనుకున్నప్పుడు మనకి ఏ కర్మ లేదు. కానీ ఒకటి సార్, నాటకంలో ఆ, మీరన్న ఈ రెండు ఉన్నాయి, ఆ, చెప్పమ్మా. రెండు వాస్తవమే. కర్మ ఉంది అన్న భావనతో భావిస్తూ కర్మలు అనుభవించటం ఒక పని. ఈ కర్మలతో నాకే సంబంధం లేదు అనే భావనతో చరించటం ఒకటి. రెండు వాస్తవమే. మనకి మన సత్యాన్వేషణలో మీకు అది బాగానే అర్థమై ఉంటదే. కొంత అర్థం అవుతుందమ్మా, కానీ మీ ద్వారా ఏంటి కొంచెం అర్థం చేసుకుంటామ్మా. ఓకే. ఇప్పుడు కర్మలు, వాసనా బలాలు ఇవన్నీ కూడా మన మీద ఉన్న గుణాలు, అరిషడ్వర్గాల ద్వారా మన అవగాహన స్థితి సరిగా లేనప్పుడు, అజ్ఞానంగా అంటే తమో రజో గుణాలతో ఉన్నప్పుడు మన మీద ఉన్న ప్రభావాల ద్వారా ఈ అహంకార పూరితమైనవి తమో రజో గుణాత్మక ఆ, లోభ లోభము, మోహము వీటన్నిటితో కూడిన విషయాల ద్వారా మనకి అనేక ప్రభావాలు, మనం చేసిన పనులనే, మనం చేసిన ఆలోచనలే, మనం చేసిన భావనలే మన చుట్టూ కూడా ప్రభావాలుగా ఉంటాయి. అంటే అనేక భావనలు. ఇప్పుడు ఈ ప్రభావాలుగా ఉన్నవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే వాటిని పట్టించుకోనంత కాలం, వేటిని ఏవైతే మనము మనం ఫీల్ అవుతూ ఉన్నామో, ఇప్పుడు మన మీద ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, కానీ మనకి ఇష్టం లేదు. మనకి ఇష్టం లేనప్పుడు మనం కదలము. ఎలా ఉంటుందంటే వాళ్ళు లబోదిబోమని కొట్టుకుంటున్నా మనకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం తీసుకోం. ఇది మనకి అందరికీ కూడా అలవాటే. వాళ్ళు ఏమన్నా మనకి సంబంధం లేదు, నాకైతే దాని మీద దృష్టి లేదు అన్న విధంగా కఠినంగా ఉంటుంది హృదయం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాసనా బలాలు, కర్మలు, భావనలు ఇవేవి మనని తాకవు. అంటే అలాంటి స్థితిలో నీ హృదయం ఉన్నప్పుడు, నీ స్వరూపము అలా ఉన్నప్పుడు, అంటే ఈ తమో రజో గుణాత్మకంగా అలాగే ఉంటుంది. చాలా విషయాలలో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, తమో రజో గుణాత్మకంగా ఉన్నప్పుడు ఈ కర్మలు, ఈ వాసనా బలాలు మనకి అంటవు. మన ప్రయాణం మనం కోరుకున్న విధంగా చక్కగా జరిగిపోతూ ఉంటుంది. అలాంటి జీవనములో నుంచి ఎప్పుడైతే సత్వగుణాత్మకమైన జీవితానికి మనము నడిపింపబడతామో, అప్పుడు మన స్వభావము అనేది ప్రతిదాన్ని కూడా ఆలోచించి స్వీకరించే విధంగా ఉంటుంది. ఇలా ఆలోచించి స్వీకరించే విధంగా ఉన్నది ఏమవుతుంది అంటే, ఇంతకు ముందు ఏవేవైతే వదిలేసి కఠినాత్మకంగా వదిలేసిందో వాటన్నిటినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ప్రభావం చూపిస్తాయి. ఆ భావనలు, వాసనా బలాలు మన చుట్టూ పొరలుగా ఉంటాయి. మన ఆలోచనలు ప్రతిదీ కూడా మనము ఆహ్,
సహజమైన రీతిలోకి మన ఆలోచనలు మరలుతాయి. ప్రతిదీ గూడా విభేదాత్మకంగా గాకుండా అభేదాత్మకమైన స్థితిగతులలోకి వస్తాం గాబట్టి, మన ఆలోచనలు గూడా సాధు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఏమవుతది అంటే, మన చుట్టూ ఉన్న ఈ ప్రభావాలు ఇవి ఒక్కొక్కటి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వాసనా బలాలు గావచ్చు, కర్మలు గావచ్చు, మన భావనలు గావచ్చు, మన గుణాలు గావచ్చు, మన అరిషడ్ వర్గాలు ఇవన్నీ గూడా ఇక్కడికొచ్చేసరికి సాధుమూర్తి భవత్వం, సాధు స్వభావం కలిగి ఉంది గాబట్టి, దీని మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలా ప్రభావం చూపించినప్పుడే మనం ఆధ్యాత్మిక జీవనం వైపుకి ప్రయాణం చేస్తాం. ఎందుకు అంటే వీటన్నిటి యొక్క ప్రభావమే మనకి ఆ నిర్మల శాంతి ప్రకాశానందము వైపుకి నెట్టబడుతుంది. అంటే భగవంతుని వైపుకి మనము అంత పెద్దగా చెప్పుకునే బదులు భగవంతుడు అని, దేవుడు అని, భక్తి మార్గం అనేక ఆధ్యాత్మిక మార్గాలని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వైపు ప్రయాణం చేసేటప్పుడు మీ ఆత్మస్థితి మీద ఎప్పుడైతే సత్వగుణాత్మకంగా వస్తుందో ఆత్మస్థితి మీద దానికి దృష్టి పెరుగుతుంది. తెలిసినా తెలియకపోయినా ఆధ్యాత్మిక మార్గాల్లోకి వచ్చినా రాకపోయినా కూడా తన ఆత్మతో అనుసంధానమయ్యి ప్ర ఆలోచనలు ఎప్పుడైతే ప్రతిస్పందిస్తూ ఉంటాయో అప్పుడు మన చుట్టూ ఉన్న కర్మలు, ఈ వాసనా బలాలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గాలలో నువ్వు దృష్టి పెట్టిన దాన్ని బట్టి వీటి యొక్క ప్రభావాలు మన మీద ఉంటాయి. భక్తి కోణం ఎక్కువగా దుఃఖముతో కూడుకున్నదై ఉంటది. నువ్వు ఉన్నావా? నేను ఈ బాధలు అనుభవిస్తున్నాను. నన్ను ఈ బాధల నుంచి ఎప్పుడు బయటికి తీసుకెళ్తావు? దేవా నువ్వేం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నా కోసం రావా? నాకు ఈ బాధలు తప్పించవా? ఇలాంటి పూర్వకమైన ఆలోచనలతో భక్తి మార్గం ఉంటుంది. అలాగే ధ్యాన మార్గంలోకి వచ్చేసరికి అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే చేసినంత సేపు నిలకడగా ఉంటుంది మనసు. చేయటం అయిపోయిన తర్వాత అది తనని తాను గ్రహించుకోవటం అనే ఎన్‌లైట్‌మెంట్ చాలా లేట్‌గా అవుతుంది. కాబట్టి అదేమవుతుంది అంటే పడుతూ లేస్తూ ఉంటుంది. అంటే అరే! ఇదేంటి నాకు ఇంకా కష్టాలు ఎదురైనయే. ఎలా ఈ కష్టాలను నేను తీర్చుకోవాలి? అంటే ఇంకా ఆలోచనలు సెన్సిటివ్ అయిపోతాయి. ఇంకా ప్రభావాలు మీద పడుతూ ఉంటాయి. ఈ ప్రభావాల గురించి తెలియదు గాబట్టి, ఆ ప్రభావాల గురించి అనుభవించే సున్ని స సున్నితత్వం గూడా ఏర్పడుతుంది. ఈ దేహానికి కూడా అవగాహన అవుతుంది ఆత్మస్థితి యొక్క సున్నితత్వం. అందువలన ఈ ప్రభావాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ధ్యానం మాత్రమే చేస్తూ ఉంటే. అంటే వాటన్నిటి గురించి అవగాహన లేదు గాబట్టి, వాటి ఆలోచనల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియదు గాబట్టి, అలాంటి స్థితిలో చేసినంత సేపు బానే ఉంటది. మరలా కొంత టైం అయిపోగానే మరలా ఆ ప్రభావాల యొక్క వేటికి లోనవుతూ ఉంటాం. ఆలోచనలు గావచ్చు, ఇబ్బందులు గావచ్చు, ఏవైనా గావచ్చు. అదే ఆత్మ జ్ఞానముతో నువ్వు ప్రయాణం చేసినప్పుడు వీటి యొక్క ప్రభావాలు గురించి నీకు అవగాహన ఉంటుంది. ఎలా ఇవి మన మీదకి వస్తున్నాయి? ఎలా మన మీద ప్రభావం చూపిస్తున్నాయి? వీటిని ఎలా వదిలివేయాలి? వీటిని గురించి ఆలోచన లేకుండా ఎలా ఉండాలి? అనేది ఆత్మ జ్ఞానముతో నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నీ మీద నీకు ఒక కాన్ఫిడెన్సు ఏర్పడుతూ నీ లోపల ఉన్న ఆత్మ స్వరూపము వజ్రముఖత్వాన్ని కలిగిన
స్థాయిలు సున్నితత్వం నుంచి వజ్రముఖత్వము. అంటే అక్కడ తమో గుణాత్మకంగా, రజో గుణాత్మకంగా ఇదిలిచి కొడుతుందే. ఏది లెక్కలేనితనంగా. ఇక్కడ మళ్ళీ అలాంటి లెక్కలేనితనం వస్తుంది. అంటే అది వేరు. అదేమో అజ్ఞానంతో ఉన్నది. ఇదేమో ఇక్కడ జ్ఞానముతో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే వజ్రముఖత్వము. అంటే మీరడిగారు. ఈ భావనలు ఇవన్నీ గూడా కర్మలు అనేది పట్టించుకోని విధంగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడుకొచ్చేసరికి అంటే ఇప్పుడు ఈ సున్నితత్వం నుంచి మనం వజ్రముఖత్వానికొచ్చాం. వచ్చినప్పుడు ఈ కర్మలు ఉంటాయా అంటే అయి ఎప్పుడూ ఉంటాయి. జీవించినంత కాలం భగవంతుడైనా సరే, రాముడైనా, కృష్ణుడైనా, అల్లా అయినా, జీసస్ అయినా ఇవన్నీ అనుభవిస్తూనే వచ్చారు. మనమేమి వాటికంటే గొప్పేమీ గాదు. ఆదిశంకర్లు గావచ్చు, మన చుట్టూ మన పిరమిడ్‌లో గోడల మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ బాధలన్నీ అనుభవించిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మస్థితిలో నువ్వు వజ్రముఖత్వానికి వస్తావో, వీటి మీద దృష్టి పోతుంది నీకు. ఏవైతే నీ చుట్టూ భావనలు, వాసనా బలాలు, కర్మలు ఉంటాయో, వీటి యొక్క ప్రభావాలు నిన్నేమీ చేయలేని పరిస్థితిలో నువ్వు వజ్రముఖత్వానికొస్తావు. అంటే స్వస్వరూపాత్మకమైన స్థితి అనేది నీకుంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన, లెక్కలేని ఆలోచనతో భగవంతుడి వైపుకి దృష్టి పెట్టొచ్చు. అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని లేకపోయినా, ఆలోచన లేకపోయినా, ఆ గట్టితనము అనేది వాళ్ళు అంతకుముందు చేసిన సాధనా ఫలమైనా గావచ్చు. దాని మూలంగా వీటన్నిటి మీద దృష్టి పెట్టని ఆ వజ్రముఖత్వం ఉన్నప్పుడు ఈ కర్మలు, వాసన, బలాలు ఇవన్నీ గూడా ఏమీ చేయలేవు. అంటే లెక్కలేని విధంగా వాటి వైపు దృష్టి పెట్టకుండా ఉండాలి. అయన్నీ అంతే ఉంటాయిలే అందరి జీవితాల్లో. అందరూ బాధింపబడుతూనే ఉంటారు. వాళ్ళలాగా లబోదిబో కొట్టుకోవాల్సిన పని లేదు. ఇయన్నీ కామనే. జీవితం అన్న తర్వాత అన్న అవగాహన కలిగి వాటి వైపు దృష్టి పెట్టనప్పుడు ఇవి మన్నేమీ చెయ్యవు. అవి అన్నీ సన్యసింపబడుతూ ఉంటాయి. అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు? వజ్రముఖత్వంగా ఉన్నావు. నీ లోపల వీటన్నిటి యొక్క అవగాహన స్థితి నువ్వు ఎప్పుడైతే నిశ్చలంగా ఉన్నావో, ఏదైతే నిన్ను బాధ పెడుతూ ఉందో, ఏదైతే కర్మ గావచ్చు, వాసనా బలం గావచ్చు, నీ మీద ప్రభావం చూపిస్తూ ఉందో, నువ్వు నిశ్చలంగా ఉన్నప్పుడు దాని యొక్క అవగాహన స్థితి అనేది ఎక్కడైతే ఈ ప్రభావం వస్తుందో, ఆ ప్రభావం యొక్క అవగాహన మీకొచ్చేస్తుంది. దాని యొక్క జ్ఞానము మీకొచ్చేస్తుంది. దాన్ని త్యజించగలిగిన జ్ఞానం. దాన్ని వదిలివేయగలిగిన జ్ఞానం. అలాంటిది మీ లోపల ఒక అవగాహనగా వస్తుంది. కాబట్టి దాన్ని గురించిన ఆలోచన అనేది మీరు లేకుండా చాలా త్వరగానే దాన్ని వదిలివేసే స్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సాధుతత్వాన్ని కలిగి వీటన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అలివిగాని స్టేజ్‌లో వాటిని మనం భరిస్తూ ఉంటాం. వీటన్నిటిని కర్మల్ని. అవి అర్థం గాకుండా జీవితాన్ని మనము మదన పడుతూ ఉంటాం. పరుగులు తీస్తూ ఉంటాం. ఎక్కడ ఏ దేవుడున్నాడు? దేని ద్వారా ఇదవుతుంది? ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? అని పరుగులు తీస్తూ అనేకమైన గుళ్ళకి గాని, పూజలకు గాని వాటన్నిటిని క్లియర్ జేసుకోవటానికి గాని, జాతకాలకు గాని ఇలాంటివన్నీ గూడా పరిగెడుతూ ఉంటాం. అలాంటి స్థితి నుంచి పరిగెట్టిన తర్వాత ఛీ! ఇక ఈ పరిగెత్తే పని లేదు. ఇయన్నీ ఎక్కడికి పోవు. ఇయన్నీ మనని చుట్టుకునే ఉంటాయి అనే అవగాహన ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మీకు వాటన్నిటి అవగాహన వచ్చింది గాబట్టి అక్కడ వజ్రముఖత్వం వచ్చింది. ఇక ఇలాంటియి ఎన్నొచ్చినా పట్టించుకోరు. ఇయన్నీ ఇంతే. మనం ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. ఏం జేయాల్సిన పని లేదు. ఇయన్నీ అవసరమే లేదు అన్న విధంగా మనం నిలబడగలిగి ఉంటాం.
మీరు అనుకున్న సమాధానం వచ్చిందా సార్? వచ్చిందమ్మా. నమస్కారం అమ్మా. వచ్చిందమ్మా. అంటే ఊరికినే ఏమి ఇవి బాధింపబడని స్థితిలో నిలబడరు. అక్కడ వజ్రముఖత్వము అంటే నిక్కచ్చితనము అనేది అక్కడ నిలబడి ఉండాలి. అది మన చుట్టూ ఉన్న మామూలు విషయాల్లో గూడా మనం మనకిష్టం లేని వాటిని ఖచ్చితంగానే ఉంటాం. మీరు గమనించే ఉంటారు గదా! అవునమ్మా. అవును. ఇప్పుడు అవతల ఏది ఎంత ఇది జరిగినా మనలో అది కరగదు. నాకవసరం లేదు అని అనిపిస్తుంది కదా! అవునమ్మా. దానికేం ఆధ్యాత్మికం జేయాలి? అంటే అనేక మనోబుద్ధి స్థితుల్లో ఏమొచ్చినా కూడా మన ఆత్మజ్ఞాన స్థితిలో ఉంటాం కాబట్టి అన్నిటిని అధిగమించినటువంటి స్థితిలో మనం మీరు చెప్పినట్టు వజ్రముఖత్వాన్ని కలిగి ఉంటామమ్మా. అవును. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞాన స్థితిలో వజ్రముఖత్వాన్ని కలిగి ఉన్నాము అనే దాన్ని మనం ఒక సబ్జెక్ట్‌గా చెప్పుకున్నాం. కానీ మామూలు విషయాలలో మామూలుగా ఉన్నప్పుడు గూడా చాలా విషయాలలో మనం వజ్రముఖత్వాన్ని కలిగి ఉంటాం. ఈ ఆధ్యాత్మికం చేయొచ్చు, చేయకపోవచ్చు. అవునమ్మా. మనకు అనేక విషయాలు ఇష్టం లేనియి ఉంటాయి. వాటిట్లో అది మంచిదే అయినా గూడా నాకిష్టం లేదు, నా వల్ల గాదు అనే విధంగా మనం ఖచ్చితంగా ఉంటాం. అది గూడా గమనించుకున్నారా? అవునమ్మా. అది కూడా గమనించుకుంటాం. ఉన్నాను. అప్పుడు గూడా అది అంటదు మనకి. అది మూర్ఖత్వంగానే ఉంటది. కానీ ఆ మూర్ఖత్వంలో గూడా కఠినత్వం ద్వారా అది మనం అంటించుకోవటంలా. అంటే మీకు ఎగ్జాంపుల్‌గా జెప్తున్నా. అంటే హృదయం ఎలా ఉంటుంది? ఒక వజ్రముఖత్వమైన హృదయము అనేది ఇక్కడ పట్టించుకోని విధంగా గాదు. అనేక విషయాలలో తన మీద ఒక అవగాహన కలిగిన విధంగా, అవసరం లేని విషయాల వైపు దృష్టి పెట్టని విధంగా అది కలిగి ఉంటుంది. నిశ్చల స్థితిని కలిగి ఉంటుంది. దాన్నే వజ్రముఖత్వము అంటాం. అవునమ్మా. అంటే మూర్ఖత్వంగా కాకుండా మనకు అవగాహనతో మనం ఉంటామని అనుకుంటున్నాం. అవును. అవును. ఇక్కడేమో మూర్ఖత్వంగా ఉంటాం. అక్కడేమో అవగాహన స్థితిలో వీటి వైపు దృష్టి పెట్టకుండా. ఇన్‌స్టంట్‌గా నాకు అనిపించింది మాట్లాడటానికి మేడం. ఇప్పుడు భగవంతుడే ప్రతి విషయాన్ని నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క జీవాత్మ యొక్క జీవనము ప్రతి క్షణము నడుపుతున్నది భగవంతుడే అనుకున్నప్పుడు హ్మ్. ఆహ్, ఒక జీవాత్మకి ఎంతవరకు తను ఒక ఆలోచన చేయటానికి ఎంత శాతం వరకు స్వేచ్ఛ ఉంటుంది? అలాంటి స్వేచ్ఛ ఆహ్ ఎప్పుడు నుంచి అవకాశం పెరగటానికున్నది? ఇక్కడ స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ లేని స్థితి అనేది ఆలోచనలో ఎక్కడా ఉండదు సార్. అవి ఓకే. స్వేచ్ఛగానే ఉంటాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మన ఆలోచన చాలా స్వేచ్ఛగానే ఉంటది. కానీ ఓహ్! హ్మ్. అది ఎంతవరకు ఉంటుంది అంటే నీకు అవగాహన అయినంత వరకు. పాంచభౌతిక దేహంగా నువ్వు ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నావో మనోబుద్ధి స్థితులలో హ్మ్. అంతవరకే అదే స్వేచ్ఛ అనుకుంటావు. హ్మ్. ఇక్కడ హ్మ్. నీ హృదయంలో అనేక ప్రభావాల ఒత్తిడి ఉంటుంది. హ్మ్. మనం అనుకుంటాం స్వేచ్ఛగానే ఉన్నాము అనుకుంటాం. కానీ అనేక హ్మ్. ఒత్తిడులు మన హృదయాన్ని అలా స్క్వీజ్ చేసినట్టుంటాయి. హ్మ్. అప్పుడు గూడా మనం స్వేచ్ఛగానే మనకు అర్థమైంది అంతవరకే గాబట్టి, మనం స్వేచ్ఛగానే మన ఆలోచనలు స్వేచ్ఛగానే ఉన్నాయి అనుకుంటాం. కానీ మన హ్మ్. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావాలు మన ఆలోచనల మీద హ్మ్. బందీకృతంగా ఉంటాయి. హ్మ్. అదే నీ హృదయాన్ని అలా నొక్కిపెట్టి ఉంటాయి. అనేక ఆలోచనలు అంటే మన చుట్టూ మనం ఏర్పరుచుకున్న భావనలు అనేది మన చుట్టూ గూడా ఒక హ్మ్. పంజరంలాగా ఉంటాయి. హ్మ్. కాబట్టి మన హృదయాన్ని అలా నొక్కుతూ ఉంటాయి. హ్మ్. మనము స్వేచ్ఛగా ఆలోచించాము అన్న దాంట్లో అది కొనసాగదు. హ్మ్. అది ఎలా ఉంటుంది అంటే కాసేపటికి దాని మీద అయ్యో! నేను ఇలా ఆలోచించాను.
ఇది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇబ్బంది పెడతారేమో, లేదు ఇది ఒకనాటికి నాకు ఇబ్బంది కలుగుతుందేమో, లేదు ఇది ఇది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా, ఇలాంటి మన చుట్టూ ఉన్న అనేక ప్రభావాలు మన్ని అందులో ఇరికిస్తాయి. నువ్వు ఆలోచించిన ఆలోచన స్వేచ్ఛగా ఉంది అని అనుకున్నా సరే, వీటి యొక్క ప్రభావాల ఆలోచనల ప్రభావాలలో అది చిక్కుకొని ఉంటుంది. అక్కడ స్వేచ్ఛగా లేదు. కానీ ఈ ఆధ్యాత్మికంలో మనం ప్రయాణించే కొద్దీ మన మీద ప్రభావాలుగా పంజరపు ఊసలుగా ఉన్నాయి చాలా వాటిని మనం తొలగించుకుంటూ ఉంటాం. ఈ నేను పెట్టుకున్నయ్యే ఇలా ఉండటం నాకు అవసరం లేదు, ఇలా ఉండటం నాకు అవసరం లేదు, ఇలా ఆలోచించటం నాకు అవసరం లేదు. ఇంతకు ముందు వీళ్ళ నా కుటుంబీకుల మీద నేను చెప్తే వినాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాను, ఇది అవసరం లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా అనేక విషయాలు మన కుటుంబాల చుట్టూ మన యొక్క విషయ ఆలోచనల చుట్టూనే మనం కంచెలేసుకొని ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికంలో ఎదిగేటప్పుడు మనం తీసివేసుకుంటూ ఉంటాం. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది ఇలా ఉండటం. ఇప్పుడు ఒక ఆమెని ఎక్కడికి పోకుండా భర్త అన్నిటికీ అవసరం లేదు అవసరం లేదు అని అంటూ ఉంటే ఆమె అనుకుంటది, నన్ను బందీకృతం చేశారు, నాకు స్వేచ్ఛ లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి, అక్కడికి వెళ్ళి అది చేయాలి ఇక్కడికి వెళ్ళి ఇది చేయాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటుంది ఆమె. ఇంకొక ఆమె ఉంటుంది, ఇవన్నీ చేసి చేసి అలసిపోయి నాకెవరన్నా హాయిగా అన్నీ చేసి పెట్టేవాళ్ళు ఉంటే చాలు, నేను ఎక్కడికి పోయే పని లేదు అనుకుంటుంది. పోయే విధంగా అవసరం లేకుండా ఉంటే బాగుండు అని ఇంకొక ఆమె అనుకుంటుంది. ఎందుకంటే అన్ని చోట్లకెళ్ళి అన్ని పనులు చేసి ఆ బాధలన్నీ పడి ఆమె అనుకుంటుంది. వాటన్నిటి మీద అవగాహన జ్ఞానం వచ్చింది కాబట్టి ఆమె అనుకుంటుంది, ఎవరో ఒక విధంగా నాకు ఇవన్నీ జరిగితే బాగుండు, నేను కదలకుండా ఇంట్లో కూర్చొని వండుకొని తినొచ్చు అని ఈమె అనుకుంటుంది. హాయిగా అన్ని పనులు బయట ఇవన్నీ జరుగుతున్నాయి, వండుకొని తింటున్న ఆమెకి ఏంది అంటే నన్ను బందీకృతం చేశారు ఎక్కడికి వెళ్లకుండా అనే భావన ఈమెకు ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఎప్పుడైతే బాగా ఇబ్బందులు పడి ఇక ఏమీ వద్దు అనుకున్న స్థాయి నుంచి బయటపడటం అనేది వస్తుంది అనిపిస్తా ఉంది మేడం. ఇక్కడ ఒక అవగాహన జ్ఞానం వచ్చింది, అదంతా అవసరం లేదు అనుకుంటుంది. ఇక్కడ అవగాహన జ్ఞానం లేదు కాబట్టి, ఆ విషయాల మీద ఒక నాలెడ్జ్ లేదు కాబట్టి ఈమె పరుగు పెట్టాలి అని అనుకుంటుంది. అలాగే మనకి తెలియని విషయాల మీద మనం ఆలోచనలు మన జీవితంలో అలాగే ఉంటాయి. తెలిసిన విషయాలలో స్థిమితంగా, ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళందరూ హాయిగా స్థిమితంగా కూర్చుంటారు. 10th క్లాస్ చదివిన వాళ్ళు మేము అంటే ఈ చదివిన వాళ్ళతో పోటీ పడినట్టు వాళ్ళ జీవితం అంతా కూడా చదవలేదు, మేము అక్కడ దాకా చదవలేదు అన్న అసంతృప్తి ఉంటుంది లోపల. ఆ అసంతృప్తిని వాళ్ళు కప్పిపుచ్చుకోవటానికి చదివిన విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా కనపడాలి అన్న విధంగా వాళ్ళ ఆలోచన కలిగి ఉంటారు. అక్కడ చదువుకుంది స్థిమితంగా, తనేదో చదువుకుంది, తనేదో గెయిన్ చేసింది అన్న విషయంలో అక్కడేమీ దానికి ఉండదు. ఇక్కడ వీళ్ళకి ఏదైతే కోల్పోయారో దాని మీద ఆ ఆలోచన కలిగి ఉంటారు ఎప్పుడు ఆ విషయంలో. ఆ బయటికి పడటానికి ఇక్కడ నేను చదువుకొని లేను, ఈ విషయాలలో నేను పూర్గా ఉన్నాను అన్న విషయాన్ని గ్రహించి దాన్ని ఒప్పుకోకుండా మనసు ఎప్పుడు చెరిస్తూ ఉంటుంది. నేను కూడా ఆ స్థాయిలో ఉన్నాను అన్న విధంగా బయటికి కనిపించాలి అనే విధంగా. ఫాల్స్, ఆ ఫాల్స్ పోతే ఇక ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. అవును, ఎదుగుదల ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రెస్టేజ్ ఇష్యూ అనేది ఉండదు.
దాని గురించి పట్టించుకోదా నేను చదువుకోలేదు. నేను ఇంతవరకే నాకు ఇదయింది అన్నది ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు దానికి ఈ విషయాల మీద ప్రభావం ఉండదు. ఒత్తిడి ఉండదు. ఇప్పుడు ఈ ఒత్తిడి ఎవరు తెచ్చుకున్నారు? ఫాల్స్ ఆలోచన మనమే చేసుకొని మనమే దాంట్లోనే మనం లింక్ మనమే అయిపోయింది. ఇరుక్కున్నాం. ఇలాంటి స్థితిగతులే మన చుట్టూ గూడా నిరంతరం అన్నీ ఉంటాయి. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించటం, ఎదుటి వాళ్ళ విషయాలలో తలదూర్చటం, మనమున్నట్టు వాళ్ళు ఉండటం లేదే ఇది తప్పు అని అనుకోవటం, వాళ్ళ తప్పొప్పులు మనం పరికించటం, ఆలోచించటం, చెప్పటం, మాట్లాడటం. అలాగే మన తప్పొప్పుల్ని కప్పిపుచ్చుకోవటం, ఇలాంటియన్నీ కూడా మనగ్గా మనం చేసుకుంటున్నయే. అవును. ఇవన్నీ గూడా మన చుట్టూ మనం ఏర్పరుచుకున్న ఊచలే. వీటన్నిటిని తొలగించుకోవాలి అనంటే, మన మీద మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే, ఈ ఆత్మ జ్ఞానము అనేది అవసరమవుతుంది. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం ఉంటుందో, ఇది నేను ఏర్పరుచుకుందే, ఈ విషయంగా నేను ఏర్పరుచుకుందే అనేది అవగాహన అవుతుంది. హ్మ్. అప్పుడు ఆ విషయాల నుంచి బయటపడటం అంటే ఈ పంజరంలో ఒక్కొక్క ఊచని మనం ఎత్తేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఇలా అనేక ఊసలు అంటే మన హృదయం మీద ప్రభావాలు ఊసలు అంటే హ్మ్. మన హృదయం చుట్టూ అలా స్క్వీజ్ చేసి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒత్తిడిగా. ఎప్పుడైతే ఈ ఒత్తిడులన్నీ పోతూ ఉంటాయో అప్పుడు స్వేచ్ఛ మీరడిగిన అంతరంగా ఆలోచనల అంతరంగా అంతరంగ అనుభవం. స్వేచ్ఛ అనేది అప్పుడు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక పక్షి పైకి ఎగురుతూ ఆనందంగా ఎలా ఉంటుందో స్వరూపాత్మకంగా ఈ ఆత్మ ఈ నిర్మల శాంతి ప్రకాశానందములో మీ హృదయం అలా విప్పార్చుకొని ప్రయాణిస్తూ ఉన్నట్లు స్వేచ్ఛగా ఉంటుంది. దాన్ని అనుభవిస్తాం గూడా. హ్మ్. అలాంటి స్థితిలోనే భగవంతుడు, ఆ భగవంతుని యొక్క హృదయము, ఆ భగవంతుని యొక్క నిర్మల శాంతి ప్రకాశానందాన్ని అనుభవిస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. అంటే భగవంతుడు అంటే నువ్వే. కానీ అవును. ఏదైతే నీలో నిర్మల శాంతి ప్రకాశానంద స్థితి ఉందో, ఆ స్వేచ్ఛలో, ఆ బంధాలు లేని స్థితిలో హ్మ్. నువ్వు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. అది స్వేచ్ఛ. అంటే ఇక్కడ మొదట్లో మనోబుద్ధి స్థితుల్లో స్వేచ్ఛ లేదా అంటే తెలిసినంత వరకు అదే స్వేచ్ఛ. హ్మ్. కానీ అసలు స్వేచ్ఛ అనేది ఈ అనంతత్వంలో ఆ హృదయం అలా విప్పారినప్పుడు వచ్చే స్వేచ్ఛ అనేది ఆ స్వేచ్ఛ అనేది అలా ఉంటుంది. బాగా ఒక స్వస్వరూపాత్మకమైన స్థితిలో హ్మ్. మనము ప్రయాణిస్తున్నప్పుడు ఈ స్వేచ్ఛ విహంగములాగా విహరిస్తున్నట్లు కూడా మనకు అనుభూతి, అవగాహనలు కలుగుతూనే ఉంటాయి. హ్మ్. హ్మ్. అవి కూడా అనుభవిస్తూనే ఉంటాం. అంటే పద్దాకులు కలగకపోయినా అప్పుడప్పుడు ఆ స్వేచ్ఛని మనం అనుభవించినప్పుడు అంటే మన హృదయం మీద ప్రభావాలు అలా తొలగితే ఎలా ఉంటాయో అంటే ఇవన్నీ కూడా నా అనుభవ జ్ఞానం ద్వారా చెప్పేయే. హ్మ్. ఈ హృదయము మీద ఎలా ఒత్తిడులు ఉంటాయో కూడా మనకి మనం నాకు నేను తెలుసుకోగలిగాను. ఓహో! హ్మ్. హృదయం చుట్టూ ఇలా ఆహ్, మనకి మనమే అనేక ప్రభావాలను చుట్టుకొని ఉన్నాము. వాటిని అలా ఆ హృదయము విప్పారుతూ ఉంటే మన చుట్టూ ఉన్న ప్రభావాలు విడిపోతూ ఉంటాయి. మన స్వేచ్ఛ ఎట్లా ఉంటది అంటే, అబ్బా! ఇయాల వండుకోవటం తప్పింది బయట నుంచి తెచ్చుకొని తిన్నాము అనిపిస్తుంది. అది స్వేచ్ఛగా ఫీల్ అవుతాం కదా! రేపేమవుతుంది అంటే, ఈ బయట తెచ్చుకొని తిన్నదానికి పర్యవసానంగా పొట్టలో ఇబ్బందులొస్తాయి.
అబ్బో! ఈ అనవసరంగా బయట తెచ్చుకొని తిన్నాము. అనవసరంగా ఇబ్బందొచ్చింది అని ఏం చేస్తాము అంటే కమ్మగా ఇంట్లో వండుకోవటం మొదలుపెడతాం. ఇదే స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు అది స్వేచ్ఛగా అనిపించింది. 2 రోజులు తినగానే దేవుడా! ఇది వద్దనే వద్దు. హాయిగా రుచిగా మనమే వండుకొని తిందాం. ఇదే స్వేచ్ఛగా ఉంది అనిపిస్తుంది.